వెల్కమ్ టు దేవు డిప్లొమా మ్యాథ్స్. సో నెక్స్ట్ మెథడ్ పార్షియల్ ఫ్రాక్షన్స్లో ఇస్తారనమాట. సో మీరు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో M1లో పార్షియల్ ఫ్రాక్షన్స్ నేర్చుకున్నారు కదా. సో సేమ్ అలానే 2 ఫ్యాక్టర్స్ని ఇలా 2 కాన్స్టెంట్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇన్కేస్ 3 ఫ్యాక్టర్స్ ఉంటే 3 వాల్యూస్. ఇది టైప్ 1 అంటారు, ఇది టైప్ 2. మీకు టైప్ 1 టైప్ 2 తప్ప ఇంకా టైప్ 3 అడగడు. టైప్ 1 అంటే రిపీటెడ్, టైప్ 2 అంటే రిపీటెడ్, టైప్ 1 అంటే నాన్ రిపీటెడ్. అంటే ఫ్యాక్టర్స్ అనేవి మళ్ళీ ఏబీసీ వాల్యూస్ రిపీట్ అవ్వి ఇక్కడ రిపీట్ అవుతాయి. ఓకేనా. సో ఇక్కడ ఎన్ని ఎక్స్ టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. చూడండి ఇక్కడ సో ఇందులో ఫ్యాక్టర్స్లో ఇస్తాడు. ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ వస్తే ఏబీ వాల్యూస్ 2 ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి అమ్మ, ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ కదంటే 2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇలా 2 ఫ్యాక్టర్స్ ఇస్తే ఇలా 2 వాల్యూస్ ఇవ్వాలి, లేదా 3 ఇస్తే 3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏబీసీ ఫైండ్ అవుట్ చేసి తర్వాత ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంటిగ్రేషన్ చేసాక ఈ ఒక్క ఫార్ములాని యూజ్ చేయాలి. మెథడ్ అంతా ఒక్క ఫార్ములానే. ఓకేనా. ఈ 2 కలిపితే టైప్ 1, ఇది ఒకటి టైప్ 2. సో మీకు ఈ 3 మెథడ్స్ నుంచి తప్ప ఇంకో బయట ఫార్ములాస్ అయితే ఇవ్వడు. సో ఒక 2 ఇస్తే a బై ఎక్స్ బై ఏ ప్లస్ b బై ఎక్స్ మైనస్ బి. ఇన్కేస్ 3 టర్మ్స్ ఇస్తే మీరు కిందవే చూడాలమ్మా, పైవి చూడకూడదు. సో 3 టర్మ్స్ వచ్చారంటే ఎక్స్ మైనస్ ఏ ప్లస్ b బై ఎక్స్ మైనస్ బి ప్లస్ c బై ఎక్స్ మైనస్ సి. సో ఎన్ని ఫ్యాక్టర్స్ ఇస్తే అన్ని వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి ఇంటిగ్రేట్ చేయాలి. సో ఇంటిగ్రేట్ కూడా ఈ ఫార్ములాని యూజ్ చేసి చేయాలి. ఓకేనా. అది రిపీటెడ్ అనుకోండి, ఇది నాన్ రిపీటెడ్. వచ్చిన మళ్ళీ రావు, ఇది వచ్చిన వస్తే ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్. ఫస్ట్ ఏంటి ఏ బై ఎక్స్ మైనస్ ఏ ప్లస్ బీ బై ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ సి బై ఎక్స్ మైనస్ బి. సో ఈ 4th మెథడ్ అసలు అడగడు, జస్ట్ మీకు తెలియడానికి అంతే. సో 1 2 3 ఈ 3 మెథడ్స్ నుంచి మీకు ఒక సమ్ మాత్రం గ్యారంటీ, 5 మార్క్స్ సమ్ గ్యారంటీ వస్తుంది. అంత ఇంపార్టెంట్, అంత ఈజీ కూడా, చాలా చాలా ఈజీ. సో మనం ఇప్పుడు మీకు ఇచ్చే సమ్స్ కూడా ఇవే ఇస్తాడు. ఈ 3 టర్మ్స్ ఇవ్వడు అసలు. సో ఫస్ట్ మెథడ్, థర్డ్ మెథడ్ నుంచే ఇస్తాడు. నేను ఈ 2 మెథడ్స్ నుంచి 5 or 6 ప్రాబ్లమ్స్ చెప్తాను. అవి కూడా టఫ్గా చెప్తాను, ఈజీగా మీకు ఇస్తాను. మీరు ఇంటికి దగ్గర చేయండి. ఓకేనా. ఇవి ఫాలో అవుతూ సో చూద్దామా. సో చూడండి, ఫస్ట్ దీన్ని కన్సిడర్ చేయాలి. ఇలా 2 టర్మ్స్ అని ఫ్యాక్టర్స్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ మెథడ్ని యూజ్ చేయాలి. 1 బై ఎక్స్ ప్లస్ 1. సో ఫస్ట్ దీన్ని బయటకు తీసుకోవాలి. సో తర్వాత ఏం చేయాలి, ఏ బై ఫస్ట్ ఫ్యాక్టర్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ బి బై, ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి 2 వేరియబుల్స్ తీసుకుంటాం, అంటే ఏవి అని 2 కాన్స్టెంట్స్. సో దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1. సో ఈ 2 వాల్యూస్ మనం సాల్వ్ చేయాలి. సో దీన్ని యూజ్ చేసి సాల్వ్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది, దీన్ని యూజ్ చేసి సాల్వ్ చేస్తే బి వాల్యూ వస్తుంది. సో తర్వాత ఏం చేద్దామంటే ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. సో ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ 1 బై ఈ 2 మల్టిప్లికేషన్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2. సో బోత్ సైడ్ క్యాన్సిల్. సో 1 ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఎక్స్ ప్లస్. సో నెక్స్ట్ ఏం చేస్తాము, ఈ 2 క్యాన్సిల్ అయ్యి రిమైనింగ్ టర్మ్స్ రాసాం. దీని ఈక్వేషన్ నెంబర్ 2 పుట్. దీన్ని ఫస్ట్ సాల్వ్ చేయాలి. ఫస్ట్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్స్ టు 0, వీ గెట్ ఎక్స్ ఈక్వల్స్ టు -1. సబ్స్టిట్యూట్ ఎక్స్ వాల్యూ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2, వీ గెట్ ఏ వాల్యూ. ఓకేనా. సో ఫస్ట్ ఇచ్చిన దాన్ని ఇలా 2 టర్మ్స్గా చేయాలి. తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. చేశాక ఇలా ఒక ఈక్వేషన్ వస్తుంది. వచ్చిన తర్వాత ఫస్ట్ దీన్ని ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్స్ టు 0 అని చేయాలి. చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది. ఆ ఎక్స్ వాల్యూని తీసుకొని వెళ్ళి ఇందులో వేస్తే ఏ వాల్యూ వస్తుంది. సేమ్ మళ్ళీ ఆ ఏ వాల్యూ వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్స్ టు 0 చేస్తే ఎక్స్ ఈక్వల్స్ టు -2. సో ఎక్స్ ఈక్వల్స్ టు -2 ఇందులో వేస్తే బి వాల్యూ వస్తుంది. సో 2 వాల్యూస్ ఇందులో వేయాలి. సో ఇందులో వేసాక ఇది ఎక్కడి నుంచి వచ్చింది దీంట్లో వేయాలి. వేసిన తర్వాత ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. అంతే, చాలా చాలా ఈజీ. ఒకసారి చూద్దామా. సో పుట్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్స్ టు 0, ఎక్స్ ఈక్వల్స్ టు -1. సబ్స్టిట్యూట్ ఎక్స్ ఈక్వల్స్ టు -1 2 ఫ్రమ్ 2లో వేద్దాం. ఫ్రమ్ 2 ఏంటి, ఏ ఈక్వల్స్ 1 ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 2. ఎక్స్ అంటే ఎంత, -1. సో ఇది ఎక్కడది, ఎక్స్ ప్లస్ 1. దీన్ని యూజ్ చేస్తే ఏ వాల్యూ మాత్రమే వస్తుంది, బి వాల్యూ రాదమ్మా. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఏ వాల్యూ మాత్రమే వస్తుంది. సో 1 ఈక్వల్స్ టు 2లో నుంచి 1 తీస్తే 1 ఉంటుంది ఇంకా. సో ఏ ఇంటూ 1 ఏ. సో ఏ వాల్యూ ఎంత వచ్చిందమ్మా, ఏ వాల్యూ 1. సో దీన్ని యూజ్ చేస్తే ఏ వాల్యూ వచ్చింది. తర్వాత దీన్ని. సో నెక్స్ట్ x plus 2 ఈక్వల్స్ టు 0.
ఎక్స్ ఈక్వల్స్ టు 2. సో మళ్ళీ ఫ్రమ్ 2లో వేయాలి. ఫ్రమ్ 2 ఏంటి 1 ఈక్వల్స్ టు a ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ప్లస్ b ఇంటూ ఎక్స్ ప్లస్ 1. సో ఎక్స్ ప్లస్లో ఏం వేయాలి, ఎక్స్ ప్లస్లో 2 వేయాలి. సో 2 వేస్తే -2 ప్లస్ 2 ప్లస్ b ఇంటూ -2 ప్లస్ 1. సో +2 -2 0. సో -2లోంచి 1 తీస్తే -1 ఉంటుంది. సో 1 ఈక్వల్స్ టు -b. సో దెర్ఫోర్ b ఈక్వల్స్ టు 1. సో a వాల్యూ 1 వచ్చింది, b వాల్యూ 2 వచ్చింది. ఫ్రమ్ 1లో వేయండి. సో ఫ్రమ్ 1 ఏంటి 1/x + 1 ఇంటూ x + 2 ఈక్వల్స్ టు a/x + 1 ప్లస్ b/x + 2. సో a వాల్యూ 1 వచ్చింది, b వాల్యూ -1 వచ్చింది కదమ్మా, b వాల్యూ -1. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో దీన్ని సాల్వ్ చేస్తే ఏమొచ్చిందమ్మా 1/x + 1 ఇంటూ x + 2ని సాల్వ్ చేస్తే ఏమొచ్చింది. సో ఫ్రమ్ గివెన్ వాడు ఏమిచ్చాడు 1/x + 1 ఇంటూ x + 2 ఈక్వల్స్ టు ఇంటూ dx. సో దీని ప్లేస్లో ఏం రాయచ్చు, ఇదంతా రాయొచ్చు కదా. 1/x + 1 మైనస్ 1/x + 2 dx. సో దీని ప్లేస్లో దీన్ని సాల్వ్ చేస్తాం. తర్వాత ఇది ఏ ఫార్ములాలో ఉంది, సో దీన్ని సపరేట్గా ఇంటిగ్రేషన్ చేయండి. చెప్పాను కదా ఇక్కడ ఒక ఫార్ములా యూజ్ చేయాలని. సో ఫార్ములా ఒకసారి రాసుకుందామమ్మా. 1/ax + b dx ఈక్వల్స్ టు 1/a log ax + b + c. సో ఇలా ఉంటే ఏం రాయాలి, 1x ముందు ఏదైతే ఉందో ఎక్స్ కోఫిషియంట్ వాల్యూ 1/a log ax + b. సో ఇక్కడ x ముందు ఏమీ లేదు, ఏముందమ్మా ఇక్కడ x ముందు ఏమీ లేదు కాబట్టి ఈ వాల్యూ 1 ఇంటూ log ax + 1. ఇక్కడే ఉంది, ఇక్కడ కూడా ఏముంది ఏమీ లేదు, ఇక్కడ ax + b ఫార్మెట్ అన్నమాట. హియర్ ఆల్సో ax + b. సో a వాల్యూ 1, b వాల్యూ 1, a వాల్యూ 1, b వాల్యూ 2. సో log x + 1 మైనస్ x + 1 మైనస్ x + 2. సో ఇది ఎలా ఉంది, log a మైనస్ log b. సో log a మైనస్ b అంటే log a/b. మీరు 10th క్లాస్ ఆల్రెడీ చూసే ఉంటారమ్మా. సో log a/b ఫార్ములా ఏంటి, log a మైనస్ e. log a మైనస్ log b అంటే log a మైనస్ a/b. log a మైనస్ log b అంటే log a/b. సో ఒకసారి మళ్ళీ చూద్దామా. సో ఫస్ట్ ఇలా 2 టర్మ్స్గా రాసుకోవాలి, తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. దాని తర్వాత ఫస్ట్ x + 1 ఈక్వల్స్ టు 0 చేస్తే వీ గెట్ a వాల్యూ, అండ్ దెన్ x + 2 ఈక్వల్స్ టు 0, అండ్ దెన్ వీ గెట్ b వాల్యూ. సబ్స్టిట్యూట్ చేయండి b వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఓకేనా. సో దీని ప్లేస్లో దీన్ని తీసుకున్నాం కదా, సో దీని ప్లేస్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేసి ఇంటిగ్రేషన్ చేస్తే యూజింగ్ దిస్ ఫార్ములా. సో ఇందులోని ప్రతి ప్రాబ్లం కూడా లాస్ట్లో ఈ ఫార్ములానే యూజ్ చేయాలి, ఆల్రెడీ చెప్పాను. ఓకేనా. సో ఇది ఎలా ఉంది, log a మైనస్ log b అంటే log a/b. సో దీన్ని బేస్ చేసుకొని ఇది ఈజీయే. సో ఇంకా టఫ్ ప్రాబ్లమ్స్ చూద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లమ్ చూద్దాం. చూడండి మా నెక్స్ట్ ప్రాబ్లం x/x - 1 ఇంటూ 2x - 1. సో దీన్ని ఫస్ట్ ఇలా రాసుకున్నాను, ఏ ప్రాబ్లం అయినా ఇలానే రాయాలి. తర్వాత నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఏం చేయాలమ్మా, క్రాస్ మల్టిప్లికేషన్ a ఇంటూ 2x - 1 ప్లస్ b ఇంటూ x - 1/x - 1 ఇంటూ 2x - 1. సో బోత్ సైడ్ క్యాన్సిల్ చేస్తే x ఈక్వల్స్ టు a ఇంటూ 2x - 1 ప్లస్ b ఇంటూ x - 1. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 2. సో దీన్ని సాల్వ్ చేయాలి. ఫస్ట్ పుట్ x - 1 ఈక్వల్స్ టు 0. సో x ఈక్వల్స్ టు 1. Substitute x value.
ఇన్ ఈక్వేషన్ 2. సో 2 ఏంటి, ఎక్స్ ప్లస్లో ఎంత వేయాలమ్మా 1. సో డైరెక్ట్గా 1 వేస్తున్నాను. 1 ఈక్వల్స్ టు a ఇంటూ 2 ఇంటూ ఎక్స్ అంటే 1. 1 మైనస్ 1 ప్లస్ b ఇంటూ ఎక్స్ అంటే 1. 1 మైనస్ 1. సో 2 ఇంటూ 1 2 మైనస్ 1. ఇప్పుడు 1 మైనస్ 1 అంటే 0. సో 1 ఈక్వల్స్ టు 2 మైనస్ 1 అంటే 1. సో ఏ ఈక్వల్స్ టు ఎంత వచ్చిందమ్మా, ఏ ఈక్వల్స్ టు 1 వచ్చింది. ఏ ఈక్వల్స్